మంత్రం ఏర్పడింది మనలో విద్య రావడానికి, గురువు ఉపదేశించింది మనలో విద్య రావడానికి. దేవత యొక్క కరుణని ప్రార్థిస్తే కదా మంత్రాన్ని తీసుకునేది. మంత్రం ఎప్పుడు తీసుకుంటాం? ఆ దేవత యొక్క కరుణ ప్రార్థిస్తే, దేవత యొక్క కరుణని ప్రార్థిస్తే మంత్రం తీసుకుంటాం. అంటే ఆమె కరుణని తీసుకోవడానికి బదులుగా తెలియక వచ్చి మంత్రాన్ని మాత్రమే జపిస్తే ప్రయోజనం లేదని అమ్మవారే చెప్పింది దేవి అధర్వ శీర్ష ఉపనిషత్తులో. మంత్రంగా తీసుకోకండి, అది చేయటం వల్ల ఏం ఒరిగేది ఏమీ లేదు. అంటే ఆమె కరుణని తీసుకోవడానికి నువ్వు ఆ మంత్రం పుచ్చుకో, అంతేగాని ఏదో నీ కోరిక పెట్టుకొని ఈ మంత్రం జపించి ఆ కోరిక తీర్చుకుంటాను అనేది ఆలోచనలు మానుకో. తల్లి కరుణ నాకు ఇది ఇచ్చింది, అమ్మవారు ఇచ్చింది. అవునా? మంత్రాధీనాథ దైవతం కదా, మంత్ర రూపంలో అమ్మవారు ఉంటుంది అన్నప్పుడు మంత్ర రూపంలో నీ దగ్గరికి వచ్చింది అంటే ఆ తల్లి కరుణ అనుకోవాలి. అంతేగాని మా ఇంటికి రా, నేను అన్ని కోరికలు తీర్చుకుంటా నీతో. అవునా? ఈ ఈ ఈ కోరిక తీర్చు, ఆ కోరిక, దేవతలు అంటేనే కోరికలు తీర్చడానికి అన్నట్టున్నారు. ఆ ఆలోచన మానుకో అంటున్నారు. కరుణ. ఒట్టి మంత్రాన్ని మాత్రమే జపిస్తే ప్రయోజనం లేదని దేవి, ఉట్టి మంత్రమే జపించామనుకో, ఓం దుమ్ దుమ్ ధూమావతి సహా ఓం దుమ్ దుమ్. కొందరు చూడండి ఊరికే మంత్రం చెప్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, లేదా ఎవరు లేకపోతే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుతుంటారు. అది జపిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు అని అమ్మవారు ఏం చెప్తుంది? అథర్వ శీర్ష ఉపనిషత్తుల్లో అమ్మవారే స్పష్టంగా చెప్పింది. దానిని ఎవరు కూడా పట్టించుకోరు. అది కష్టతరము కాబట్టి, అది దుస్సాధ్యము కాబట్టి, దానిలో మనం ప్రతి అణువును హింసించుకోవాలి కాబట్టి, ప్రతి భ్రమని తుండ తుండములుగా, ఖండ ఖండములుగా మన ఆత్మ చేత ప్రచండ చండీగా తాండవం చేయిస్తే తప్ప ఆ ఏకతానత స్థితి చేరలేము. ఎందుకంటే బాబోయ్ మనకెందుకురా నాయనా, మనం కేవలం మంత్రం చెప్పిస్తే జాలే. ఎందుకంటే ఈ యొక్క కాంతి దశమహా విద్యల తత్వం తెలుసుకున్నప్పుడు ఏమిటి, దానిలో ప్రతి అణువుని కూడా హింసించుకోవాలి, మనసుని అమనస్కం చేసుకోవాలి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పనులు. మనతో కాదు, మనకి మనసుతో ఎప్పుడు పని ఉంటుంది. ఇవన్నీ అట్టి పెట్టుకుని మంత్రం చెప్తాను అన్న ఆలోచన అన్నమాట. నువ్వు ఆత్మ చేత ప్రచండ చండీగా తాండవం చేయిస్తే తప్ప నీకు ఆ ఏకతానత అనేది రాదు. అంటే సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అంటారు. నీ ఆత్మ నీకు, నీ ఆత్మగా నువ్వు, ఏమ్మా, నువ్వే ఆత్మ అన్న తత్వము, నువ్వే ఆత్మ అన్న అనుభూతి నీకు రాదు అని చెప్తున్నా. గాయత్రి అంటే స్వరూప స్వభావములకు అతీతమైన ఒక తేజస్సు. గాయత్రి అంటే ఎవరు? అవునా? ఈ మూడో కన్ను ఇదంతా త్రిపుటి కదమ్మా. గాయత్రి అన్నారు కదా, ఓం భూ ఓం భువ ఓం శువ. దీన్ని దాటించేది నీ ఆత్మ. ఆ ఆత్మ ఒక ఖండము. అవునా? ఒక ముక్క, సూర్యుడు కిరణము అన్నట్టు. సో గాయత్రి అంటే స్వరూప స్వభావాలని అతీతమైన ఒక తేజస్సు. అది నువ్వు పట్టుకోవాలి అంటే ఆ తేజస్సుని స్వరూప స్వభావాలు దగ్గరని ఏమ్మా అర్చిస్తూ అక్కడ ఆగక దానిని అధిగమించి దాని తత్వం తెలుసుకొని దానిని మౌనముతో సానుభూతి చేసుకుని గాయత్రి స్వరూపములము కావడమే గాయత్రి విద్య. అంటే ఈ విద్య ఏంటంటేనమ్మా, నువ్వేం చేయాలి? అమ్మవారిని త్రిపుటి గాయత్రి అంటే అమ్మమ్మ నన్ను ఈ యొక్క శరీర భావన, ఈ బంధము నుంచి, అలానే మనస్సు అంతఃకరణం, మనస్సు నుంచి, ప్రాణము నుంచి, 4వ దశలో నువ్వు కాంతి రూపంలో ఉన్నావు, ఆత్మస్వరూపంగా ఉన్నావు. దాన్ని అర్చిస్తూ అక్కడ ఆగక దాన్ని కూడా అధిగమించి దాని తత్వము తెలుసుకొని, అమ్మవారి తత్వము కాంతి తత్వం తెలుసుకొని దానిని మౌనముగా, ఆజ్ఞాచక్రంలో మౌనమే ఉంటుంది. అక్కడ నీకు ఎవ్వరూ మనుషులు ఉండరు, నీలో నువ్వుగా ఉంటావు. మౌనముగా సానుభూతిని చేసుకోవటము గాయత్రి స్వరూపములము కావటము. నేనే గాయత్రి, గాయత్రియే నేను అన్న అనుభూతి నీకు రావటం, అది గాయత్రి విద్య అంటే. అయితే అందులో కూడా 10 వ్యావహృతులు ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ గాయత్రిలో కూడా ఎన్ని వ్యావహృతులు ఉన్నాయి? 10 ఉన్నాయి అని చెప్తున్నారు. దశ అంటే 10 వ్యావహృతులు ఉన్నాయి. గాయత్రిలో ఏముంది? ఓం భూ ఓం భూ ఓం శువ అనే కాదు నాయన, ఇంకా 7 ఉన్నాయి, మొత్తం 10. అయితే అందులో కూడా 10 వ్యావృతులు ఉన్నాయని తెలుసుకోవాలి.
దశమహావిద్యలు గాయత్రి యొక్క దశమహా వ్యావహృతులు అని లయాసింహి యొక్క ఉన్నేయ భూమిక మహత్వాన్ని తెలుసుకోవడం కేవలం లలితా పరాంబిక యొక్క కరుణ చేత వస్తుంది. ఎన్ని వ్యాహృతులు ఉన్నాయి? 10 ఉన్నాయి రా నాయన. నీ పని ఈ ఓం భూ ఓం భువ ఓం శువ ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళిపోగానే ఇంక నేను దాటేశాను, నేను లయం చేరుకున్నాను అనుకోకు. ఇంకా ఉన్నాయి 7 ఉన్నేయ భూమికలు అన్నాడు. ఉన్నేయ భూమికలు అంటే పైకి ప్రాణాన్ని పంపించేటప్పుడు, ఆత్మని ఇంకా పైకి పంపించేటప్పుడు ఉన్నేయ భూమికలు అంటారు. కిందకి వస్తున్నప్పుడు అవతార లక్షణాలు. పైకి వెళుతున్నావు కదా, ఇంకా 10 ఉన్నాయి, 10 మెట్లు ఉన్నాయి, నువ్వు ఎక్కవలసినవి. 3 దగ్గర ఆగిపోకు, ఆజ్ఞా చక్రం దగ్గర అని చెప్తున్నారు. ఆ మహత్వాన్ని తెలుసుకోవడము కేవలము లలితా పరాంబిక యొక్క కరుణతోనే నీకు తెలుస్తుంది. కానీ నీ అంతటి నువ్వు ఎన్ని తన్నుకున్నా కూడా, కింద పడి ఏడ్చినా కూడా ఆ విద్య నీకు రాదు. అది అమ్మవారి యొక్క లలితా పరాభట్టారిక యొక్క కరుణతోనే నీకు ఆ అనుభూతి అనేది ఇస్తుంది అమ్మవారు. అంతే కదమ్మా. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవటమేనా? కాదు కదా. ఎంత ఎంత నువ్వు చెయ్యాలి. అందుకే గురువులు మధ్యలో ఉంటారు. ఇదంతా గురువుకి ఇంత పని ఉంటుంది. నిన్ను అక్కడి దాకా పంపించడం అంటే ఒక శిష్యుడిని ఉద్ధరింపజేయటమే ఒక జీవితం. అంతే కదమ్మా. తల్లిదండ్రులు పిల్లల్ని సాకాలి అంటే వాళ్ళ జీవితాలు ఎలా మరి అంకితం చేస్తే మరి పిల్లలు ఎదిగి మంచి పేరు వంశానికి తీసుకొస్తారు. అవునా? అలానే మరి గురువులు కూడా మీరందరూ పిల్లలే కదా, మరి గురువుకి ఎంత బాధ్యత ఉంటుంది. అవునా? ఏ పూజలు మేము చేసినా కూడా, అవునా, మేము చెప్తాము పలానా పూజ చేయించుకోమా అని చెప్పామంటే అది దానిలో ఎంతో అర్థం ఉంటుంది, అంతరార్థం తెలుసుకోవాలి. అవునా? సో ఇవన్నీ కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి. అలా అన్నమాట. సో ఇప్పుడు ఆ 10 ఏమిటి? ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప సత్యం అని 7 వ్యాహృతులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక 3 ఉన్నాయి. ఏమ్మా? ఇవి కాక ఇంకా 3 ఉన్నాయి. ఓం భూ ఓం భువ ఓం శువ మహ జన తప సత్యం అని 7. ఇంకా 3 ఉన్నాయి కదా, అవేమిటి? 7 వ్యాహృతులు ఉన్నాయి. ఇవి కాక ఇంకా 3 ఉన్నాయి. సత్యము అన్నాడుగా ఆఖరిది, అది బ్రహ్మలోకము. అవునా? త్రికోణము, బిందువు, పరాశూన్యము. ఆ 3 కలుపుకుంటే 10 అని దాని అంతరార్థం. అది గురువు గారు ఇక్కడ చెప్తారు. మరి ముందుకెళ్తే తెలుస్తుంది. ఇవి కాక ఇంకొక 3 ఉన్నాయి. ఇప్పుడు భువ ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ జన తప సత్య తేజస్ భ్రాజ ఓజ 10 అయినవా అన్నాడు. ఇంకా ఏమున్నాయి? 3. తేజస్సు ఉంది, భ్రాజస్సు ఉంది, ఓజస్సు ఉంది. తేజస్సు అంటే, ఓజస్సు అంటే ఏమా, భ్రాజస్సులు అంటే ఇవే ఇప్పుడు నేను చెప్పినవి. త్రికోణము, బిందువు, పరాశూన్యం అన్నాను కదా. దానికి అందులో నుంచి ఏమొస్తున్నాయి? తేజస్సు వస్తుంది. పరాశూన్యంలో నుంచి ఏమొస్తుంది? అబ్బా తేజస్సు. సూర్యుడి నుంచి ఏమొస్తుంది? తేజస్సు. ఆ తేజస్సు నెక్స్ట్ ఏమిటి? భ్రాజస్సు అన్నాడు. సూర్యుడిలో వచ్చి తేజస్సు సూర్యుడిలో వచ్చి ఆ తేజస్సు మన భూమి మీదకి పడటం భ్రాజస్సు. అలానే ఆ యొక్క కిరణాలు మనము తీసుకొని ఓజస్సు, ఈ శక్తిని పెంచుకోవటం, ప్రాణం నిలపటం. అర్థమైందా? తేజస్, రాజస్, ఓజస్. ఈ 3 ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరాశూన్యం నుంచి వస్తున్నాయి. ఆ 3 కూడా కలుపుకోండి నాయన అని. అక్కడి నుంచి కిందకు వస్తాయి ఇవి తేజస్సు, రాజస్సు, ఓజస్సు. నువ్వు ఈ సత్యలోకం నుంచి పైకి వెళ్తే ఈ ఓజస్సులోకి వెళ్ళిపోతావు. ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్స్ అంటారు. ఈ తేజస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడికి వెళ్ళి లయం పొందుతావు. సవికల్ప నిర్వికల్ప సమాధానం. ఈ తేజస్, రాజస్, ఓజస్ అనేవి 3 వ్యాహృతులు. సూర్యుడిలోకి వచ్చినప్పుడు తేజస్సు వస్తుంది. ఆయన తేజోవంతుడు అవుతాడు. ఆయన ఏం చేస్తాడు? తన యొక్క ఈ తేజస్సుని రాజస్సు చేస్తాడు. లేకపోతే డైరెక్ట్ గా తేజస్సుని పంపేయడు. అల్ట్రాలైట్, ఇన్ఫ్రారెడ్ ఇవన్నీ మా భూమి మీదకి వస్తాయి. ఫిల్టర్ చేస్తాడన్నమ్మా రాజస్సుడు. ఫిల్టర్ చేసింది మనకి ఏమవుతుంది? అబ్బా సూర్యుడి వల్ల, ఆదిత్యుడి వల్ల మనకి ఓజస్సు వస్తుంది. ఓజో అంటే శక్తి వస్తుంది. సూర్యశక్తి వలన మనం ప్రాణం నిలుపుకుంటున్నాం. సూర్యుడు లేకపోతే ఎలా అయిపోతుంది? అది సింపుల్. సో మొత్తం 10 అయినాయి కదా అంటున్నాడు. అవును.
కాంతి యొక్క లయ విస్తారము ఈ 10 ఆవరణలలో లయాసింహి అయిన ప్రాణశక్తి అయిన సుషుమ్నని దాటించుకుపోవాలి అన్న రహస్యమే దశమహావిద్యలు. ఇప్పుడు ఈ కాంతి ఏదైతే మనలోకి వచ్చిందో అంతే కదమ్మా, ఓజస్సుగా వచ్చింది కదా, ఓజస్సుని బ్రాజస్సు, బ్రాజస్సు నుంచి తేజస్సులోకి చేయాలి కదా. మరి చెయ్యవు, అమ్మవారు ఇచ్చిందని చెప్పేసి నువ్వు అనుభవిస్తూ ఉంటామే అంటే ఎప్పుడు మళ్ళీ అమ్మవారికి ఇచ్చేయాలి కదా. సో కాంతి యొక్క లయ విస్తారం ఈ 10 ఆవరణలు నువ్వు ఏం చేయాలి? ఓం భూ ఓం భువ ఓం శువ దాటిపోవాలి అని నీ ఆత్మ అవన్నీ దాటాలి. పైన చెప్పాను చూడండి, ఇప్పుడు 10 ఓం భూ ఓం భువ ఓం శువ మహాజన తప సత్యం, ఇవన్నీ నువ్వు దాటిపోవాలి. లయాసింహి అయిన ప్రాణశక్తి అయిన ఈ సుషుమ్న అంటే నీ కుండలిని విసుషుమ్నని దాటించిపోవాలి ఏమా. ఈ కింద మూలాధారం నుంచి మణిపురం నుంచి దాన్ని తేజస్సు చేయాలి అని చెప్తున్నారు. తేజస్సు నుంచి మళ్ళీ ఇక్కడ 3 ఇచ్చారు కదమ్మా, ఓజస్సు నుంచి బ్రాజస్సు నుంచి తేజస్సుకు నువ్వు వెళ్ళాలి. అది ఇక్కడ నువ్వు శరీరం వదిలేయాలి, మనసును వదిలేయాలి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ వదిలితే నీ యొక్క కుండలిని శక్తికి జాగృతమైతే అది మణిపురం దగ్గరకు వచ్చినప్పుడు సుషూష్మ అయితే అది మళ్ళీ దహరం దగ్గరకు ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మ తేజోవంతంగా నీకు ఆగ్నేయ చక్రంలో దర్శనం ఇచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది నువ్వు పొందినప్పుడు ఇంకా ఉన్నయ భూమికల్లో ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఏమ్మా ఈ తేజస్సు ఏమవుతుంది? బ్రాజస్సు అవుతుంది. సూర్యుడు చంద్రుడు దాటిన తర్వాత ఈ బ్రాజస్సు ఇంకా నువ్వు పైకి ఈ ప్రస్థానాలు ఏమిటి ఈ లోకాలన్నీ దాటడం, సత్య బ్రహ్మలోకం కూడా దాటి సూర్యచంద్రుని దాటినప్పుడు అది తేజస్సు అవుతుంది. ఆ తేజస్సు బిందులో లయం చేయటం అని చెప్తున్నాడు పిండితార్థం. అర్థమైందా? మరి ఇవన్నీ ఉంటాయి. ఎవడు చెప్తాడు ఇవన్నీ? పుస్తకం చేతిలో ఉంటుందమ్మా, దాని వెనక ఎంత నేను కథ ఎంత ఉండే ఎంత నువ్వు ఎంత చేసి ఉండాలి, నీకు అమ్మవారి కరుణ ఉంటేనే కదా నీకు ఇవన్నీ నీకు తెలిసేవి. తెలియదు. దశమహా విద్యలు కదమ్మా. విద్య అన్నాడు, విద్య ఊరికే వస్తుందా? ఏదైనా వస్తువు కోరుకుంటే వస్తుంది కానీ విద్యలో కష్టపడాలి. డాక్టర్ కావాలంటేనే కళ్ళు తేలేస్తున్నాం. మరి ఇటువంటివి ఆత్మ విద్యలు నేర్చుకోవాలి, శ్రీ విద్యలు నేర్చుకోవాలంటే ఆత్మనే ఇచ్చేయాలి. అక్కడేమి ఇస్తున్నాము? సమయం ఇస్తున్నాము, 18 గంటలు కష్టపడుతున్నాం శారీరకంగా. ఇక్కడ బయట చేసేది ఏం లేదు, అంతా లోపల చేసేవి అని దశమహా విద్యలు అంటే అది. 9 ఆవరణలు ఉన్నాయన్నారు. శ్రీచక్రములో దశమహా వ్యాహృతుల యొక్క రహస్యమే దశ విద్యలుగా దాగి ఉన్నాయి. సో ఈ దశమహా విద్యలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయి? చివరికి మళ్ళీ శ్రీచక్రం దగ్గరికే నువ్వు రావాలిరా. గుడి ప్రదక్షిణ చేసి ఎక్కడికి వస్తావు? మళ్ళీ దేవుడి ముందు మళ్ళీ వచ్చి దండం పెట్టి మళ్ళీ తిరుగుతావు. ఇలా 10 ఆవరణలు తిరిగినా ఈ శ్రీచక్రంలో 10 వ్యాహృతుల యొక్క రహస్యం అది దశ విద్యలుగా దాగి ఉంది అని. ఈ 10 విద్యలు నీకు తెలిసేయి అంటే దశమహా విద్యలు అమ్మవారి యొక్క తత్వం, పరతత్వం తెలుస్తుంది అని చెప్తుంది. అంటే చివరికి శ్రీ మహారాజ్ఞి అయిన శ్రీ లలితా పరాభట్టారికయే ఆమె యొక్క రూపాలే ఈ దశమహా విద్యలు అని, ఈ దేవతలందరూ అని. 9 ఆవరణలు ఉన్నాయన్నారు. బిందువుతో 10 అవుతాయి. 9 ఆవరణలు ప్లస్ బిందువుని కలుపుకుంటే 10. అంటే లయము దశ అని అనము కానీ అది దశకు జన్మస్థానం కాబట్టి 10 ఆవరణలు శ్రీచక్రంలో ఉన్నాయని ఆనందగన వ్యాఖ్య. ఇదొక రహస్యం. 9 ఆవరణలు దాటితే 10 అన్నది ఏదైతే ఉందో దశ అని అనము కానీ 10 అని అనం. ఏమ్మా ఎందుకు అనం? 10 ఎక్కడుంది చెప్పండి? మళ్ళీ నువ్వు 1, 0 తీసుకుంటేనే 10 అని చెప్తున్నావు కదా. 1, 2 దేనికి దాని విరుద్ధంగా ఉన్నాయి కదా. 9 వరకు లెక్కలు ఉన్నాయి. 10 ఎక్కడుంది? సో ఆ 10నే నువ్వేంటంటే బిందు స్థానంగా తీసుకోవాలి నాయన. అదే దశ, అదే లయము. లయాస్థానం ఎక్కడ ఉంటుందో అదే ఆ బిందువే అని. లెక్కలు కూడా అంతే కదమ్మా.
మళ్ళీ 1 తీసుకుంటావు, 0 తీసుకొని 10, మళ్ళీ 1, 1 కలిపి 11 గురువు గారు. 1, 2 మళ్ళీ పెట్టు. ఇవే రిపీట్ అవుతున్నాయి గానీ కొత్తది ఏమొస్తుంది? రావట్లేదు. కొత్త అంకెలు రావట్లేదు కదా! 9తో అయిపోయింది. ఇక 10 అని ఎందుకన్నాము అంటే ఈ ఈ మొత్తం ఆవరణలన్నీ, ఈ లెక్కలన్నీ కూడా చివరికి బిందువే అన్నిటికీ మూల కారణము, మూల స్థానము అని చెప్తున్నారు. అమ్మా! అర్థమైందా? అవి అవతార భూమికల్లో ఉన్నాయి. ఏమ్మా? అవి లేనిదే లయాసింహి అయిన ఉన్నేయ భూమికల్లో ఈ 2 రహస్యముల యొక్క సారమునకు సారము, పరాకి పర, లయ, ఆ లయ రహస్యమే ఈ దశమహావిద్యల యొక్క రహస్యం. అంటే లయాన్ని ఇచ్చేది ఈ దశమహావిద్యలు అని. అంటే సారములకు సారము. అంతే కదా! బిందువు నుంచి అవ్యక్త లోకాలు. ఈ లోకాలన్నీ ఆ బిందువు యొక్క సారము. అవును. అవ్యక్త ఆకాశం. భూపురాది రేఖల దాకా కూడా సారం ఉంది కదా! ఈ సారములకే సారము ఆ బిందువు అని. ఈ రహస్యాలు పైనుంచి గాని, కింద నుంచి గాని ఈ 2 రహస్యాలు సారమునకు సారము. పరాకి పర. నువ్వు ఏదైతే పర అంటున్నావో దానికి పర. బిందువు పర అన్నావనుకో పరాశూన్యం ఇంకా పర. పరాత్పర. పరాకి పర. లయ. లయము గదా! పరాకి ఏమిటి? తర్వాత వచ్చేది ఏంటి? లయమే గదమ్మా! అక్కడి దాకా వెళ్ళావు. దేవుడి దాకా. అది పర అన్నావు. నేను బిందువు దాకా వెళ్ళామని నీకు అది కనిపించింది పర అన్నావు. అందులోకెళ్ళిపోయి కలిసిపోయావనుకో లయ.